ఎందుకు వచ్చింది సంతోషం? ఫస్ట్ వచ్చిన శ్రమల వలన అత్యధికముగా ఎందుకు వచ్చింది సంతోషం? అది ఒక్కరే కానీ దాని నుండి ఆదరణ పొందడానికి ఏముంది? శక్తి. అందుకేమొచ్చింది? శక్తి, సంతోషం. దాన్ని ఏమన్నాడు? మాసిదోనియ సంఘానికి వర్తింపబడి కృప. కృప అంటే ఈ కృప లేని సంఘం, ఈ అనుభవం లేని సంఘం. ఇది ఇస్తున్నాడంటే మనం కూడా చాలా మూలమవుతున్నామని అర్థం. ఇప్పుడు పౌలు గారు ఈ బాధలో ఉన్నవాడిని ఎలా ఆదరించగలడు? ఎవరికిలా ఆదరించగలడు? ఆయన్ని దేవుడు ఎలా ఆదరించాడు? అలా దేవుడిలాగే ఆదరించగల ఏమొచ్చింది? శక్తి. ఇది గెలుపు అంటే. శ్రమ రావడం గొప్ప కాదు. శ్రమ వచ్చినంత మాత్రాన అదేమి గొప్ప కాదు. ఆ శ్రమని చుట్టుకోవడానికి ఒక మానసిక సంసిద్ధత, అందులో గెలుపు, దాని ద్వారా ఒక అనుభవం, ఆ అనుభవం నుంచి ఇంకొకరికి నువ్వు ఆదరణ ఇవ్వగలిగే శక్తి నువ్వు పొందితే ఇదేమొచ్చింది? కృప. అది అది మనం అందరికీ ఇది లేకపోతే మనం పర్వతం వెళ్ళలేము, గెలవలేము. నువ్వు నీ దాని నుండే చూసుకుంటే నీతో పాటు యుద్ధం చేస్తున్నవాడు పడిపోతా ఉంటే ఆడు కాపాడలేకపోతే నీకు వచ్చినప్పుడు నిన్ను కాపాడలేదు, ఆడికి వచ్చినప్పుడు ఆడు ఎవరికాడు వదలని పొందకపోతే ఈ కోటాలు తొలుగుతూనే ఉంటా ఉంటాయి. ఎలా మరి? ఊపిరి నిలుపుకోవాలి, మళ్ళీ పట్టుకొట్టుకోవాలి, మళ్ళీ ఉండేది ఎవరు? అంత కష్టమైన అత్యంత బలమైన శత్రువుతో మనం పోరాడుతాం. ఈ సంఘంలో ప్రేమ 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 ప్రేమ, ఆ ప్రేమతోనే మనము ఈ పోరాటంలో విజయము సాధిస్తాము అని చెప్తున్నాను. ఇక్కడ చదవండి. అదే ఎక్కడది? అక్కడి నుంచి చదవండి. ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయంత ఎలాగో అంతటిలో ఎందులోనూ విడిచిపెట్టట్లేదు, అంతటిలో ఆదరిస్తున్నాడు. కనుక కొరింథీ పత్రిక చదివాం కదా, 8వ అధ్యాయం 2వ వచనంలో శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. ఈ సంతోషం మనకు కావాలి. ఈ గొప్ప బలం సామర్థ్యం ఉంది, ఏం పర్లేదు అని ఎలాంటి వారిని ఏ స్థితిలో వారినైనా ఆదరించడానికి శక్తి సంపాదించుకుంటే నువ్వు ప్రేమ చూపితే నువ్వు సంఘం. అప్పుడు నిన్ను బట్టి దేవుడు చూశాడు. ఇదేనండి అసలైన క్రైస్తవం. ఎంత మించింది భ్రమపరచు క్రైస్తవం. ఇది అసలు క్రైస్తవం. అసలు పోరాడి దాడితో తప్పించుకోవడానికి సామర్థ్యంతో అది దేవుడు ఎప్పుడు ఆ అనుభవాలతో నిర్మాణమై మనం గుర్తించి సంఘాలను కట్టుకోవడం, ఇలాంటి వాస్తవ సంఘాలను కట్టుకోలేకపోతున్నాం. కనుక ఆ అనుభవం దేవుడు మనకు కూడా ఇస్తున్నప్పుడు మనం సంతోషపడడం తప్ప ఏమాత్రం బాధ బాబు వచ్చింది చదువుతుంది. పత్రికలో 2వ పత్రిక
ఒకటి అధ్యాయం 7వ వచనం. మీరు శ్రమలలో ఆ, ఎలాగో పాలివారై ఉన్నారో ఆ. అలాగే ఆ. ఆదరణలోనూ పాలివారై ఉన్నారని మేము ఎరుగుతాము. చూసారా, దేవుడు శ్రమలోనే పాలివారం చేస్తున్నాడా, ఆదరణలో కూడా చేస్తున్నాడా? ఆదరణలో కూడా చేస్తాం. ఎందుకంటే పాలివారం పాలివారం భాగస్వామి ఎవరితో? నువ్వు నీకు శ్రమ వచ్చింది, నాకు వచ్చింది. ఎవరితో పాలివారం? దేవునితో పాలు ఊరిస్తే ఎంత ఆనందం కలిగిపోతుంది. దేవుని పని కొరకు